అభి వాళ్ళ అక్కను అభి వాళ్ళ అత్తయ్య అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటా ఉంటారు కదా! అన్ని డీటెయిల్స్ తెలిసిన తర్వాత అత్తయ్య ఎందుకు మీరు స్వర గురించి అన్ని విషయాలు అడుగుతున్నారు తెలుసుకోవచ్చా అంటే, ఏం లేదే ఊరికేనే అడుగుతున్నాను తెలుసుకుందామని అని చెప్పేసి అంటది. ఇంతలో అభి వాళ్ళ అక్క వెళ్ళిపోతుంది. తర్వాత స్వర ఆలోచిస్తూ ఉంటుంది. అభి సారు నీకు నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుసు స్వర, గెస్ చెయ్యి అని చెప్పేసి ఆ మాటలు ఆలోచిస్తూ ఉంటుంది. అభి సారు ఏం చెప్పాలనుకున్నారు, అభి సార్ మనసులో నేనున్నానా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అభి అయితే వస్తాడు. అభి వచ్చిన తర్వాత స్వర తన కేసు గురించి చెప్తుంది కదా! అభి సార్ నాకు ఒక కేసు వచ్చింది కదా, అభి సార్ నాకు ఒక కేసు వచ్చిందని చెప్పాను కదా, ఆ కేసు ఏమంటే అది ఒక లవ్ మ్యాటర్ అభి సార్. ఆ అమ్మాయికి ఏంటంటే ఒక అబ్బాయి వచ్చేసి చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు, అన్ని విషయాల్లోనూ తోడు నీడుగా ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు తాను ముందుండి అన్నీ చూసుకుంటూ ఉంటాడు. అలాంటి అతను తనకు ఫ్రెండ్ అని చెప్పడు, అలా అని తనని ప్రేమిస్తున్నానని చెప్పడు, అలా అని పెళ్లి చేసుకుంటానని చెప్పడు. అమ్మాయి మాత్రం అబ్బాయిని ఇష్టపడుతూ ఉంటుంది అభి సార్. ఆ అమ్మాయికి చాలా ఇష్టము. తను ఏమీ చెప్పకపోవడంతో తను ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది. ఈ కేసు గురించి మీరు స్టడీ చేస్తే, మీరైతే మీ స్థానంలో ఉంటే మీరేం చెప్తారు అభి సార్, అభి సార్ అని తన కేసు గురించి చెప్తూ ఉంటుంది. ఇంతలో అభి వాళ్ళ అత్తయ్య చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఈ అమ్మాయి స్వర తన కేసు గురించి చెప్తాందా లేకపోతే తన మనసులో ఉన్న మాటలు చెప్తాందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అభి తన మనసులో స్వర తన మనసులో ఉన్న మాట చెప్తాందా లేకపోతే నిజంగానే కేసు గురించి చెప్తా ఉందా అనేది ఆలోచిస్తూ ఉంటాడు. సరే స్వర, ఈ కేసు నేను బాగా స్టడీ చేయాలి, ఏమన్నది నేను తొందరగా వెంటనే చెప్పలేకపోతున్నాను, నేను బాగా ఆలోచించి చెప్తాను స్వర అని చెప్పేసి అంటుంది. ఇంతలో అభి వాళ్ళ అత్తయ్య స్వర నిజంగానే కేసు గురించినే చెప్తూ ఉంటుంది. నా కోడలికి ముందు చూపు ఎక్కువ, ఫ్యూచర్లో ఇలాంటి కేసు ఏదైనా వస్తే ఎలా ట్రీట్ చేయాలా అనే దాని గురించి ఆలోచిస్తూ అభిని అడుగుంటుంది అని అనుకుంటుంది. అలాగే అభి వాళ్ళ అత్తయ్య ఇలాంటి అమ్మాయిని వీలైనంత తొందరగా కోడల్ని చేసుకోవాలి, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా, వీలైనంత తొందరగా ఈ అమ్మాయిని నా కోడల్ని చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇంతలో స్వర ఆలోచిస్తూ ఉంటే అభి వాళ్ళ చెల్లెలు వచ్చి, స్వర మనము నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అంటే, స్వర ఇప్పుడు లేదు నేను తర్వాత చేస్తాను, నాకు కొంచెం పని ఉంది అని చెప్తాడు. ఇంతలో అభి వాళ్ళ అత్తయ్య వచ్చి స్వర నేను నీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని అంటుంది. ఇంతలో అభి వాళ్ళ చెల్లెలు చెప్పత్తా నేను చెప్తాను నీకేం కావాలో అంటే, నిన్ను కాదువే నేను అడిగింది, నేను అడుగుతున్నది స్వర నోటి నుంచి వినాలనుకుంటున్నాను అంటే, చెప్పండి అత్తయ్య తనే చెప్తుంది, ఎవరు చెప్తే ఏముందిలే అని అంటుంది. అభి వాళ్ళ అత్తయ్య నీకు అన్ని పనులు వచ్చా స్వర అంటే, ఇంతలో మళ్ళీ అభి వాళ్ళ చెల్లెలు అదేంటి అత్తయ్య అలా అడిగావు, తనకి ఈ పని ఆ పని కాదు మొత్తం అన్ని పనులు తానే చేస్తుంది, మార్నింగ్ టిఫిన్లు మధ్యాహ్నం లంచ్ అన్ని పనులు తానే చేస్తుంది, ఎవరి హెల్ప్ తను తీసుకోదు అని అంటారు, ఎవరి హెల్ప్ తీసుకోదు అని అంటుంది. ఇంతలో అభి వాళ్ళ అత్తయ్య వీలైనంత తొందరగా ఈ అమ్మాయిని నేను కోడల్ని చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయిని మిస్ చేసుకోకూడదు అని ఆలోచించుకుంటూ ఉంటుంది.